అడ్డ జామీన్లకు పోతే బడిత పూజ తప్పదు. అందుకే ఉన్న దాంట్లోనే మెస్సులాలి. లేలిపోని కిరికిరి పెట్టుకుంటే ఎవరెందుకు కూకుంటారు? గిట్లనే మన పాలి దేశం పాకిస్తానోళ్ళు కయ్యానికి కాలు దూతాండ్రు. అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని పెగ్గలు కొడతాండ్రు. దానికి మనోళ్ళు మాటలల్ల కాదు చేతలల్ల చూపిస్తుండ్రు. పాకిస్తాన్ దేశం ఇంతింత ఎడారి లెక్క మారుడు ఖాయం. ఎందుకంటే ఇక చూడుర్రి, అంటే ఆరడైతుంది అనకపోతే అలసైతుంది అన్నట్టు ఇన్నొద్దులు ఊకుంటుంటే పాకిస్తాన్ వాళ్ళు తోక జాడిస్తున్నారు. అందుకే కొట్టక తిట్టక ఎక్కడేం చేయాలనో అదే చేస్తుండ్రు మనోళ్ళు. పాకిస్తాన్ను పురాగా ఎండబెట్టే ఇగురం చేస్తున్నారు. నీళ్ల కొరకు మన కాళ్ళకాడికి రావాలి అన్నట్టు చేస్తుండ్రు. ఇప్పటికే సింధు నది నీళ్లు పాకిస్తాన్ దిక్కు పోకుండా గేట్లు బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకో 2 నదుల నీళ్లు కూడా పాకిస్తాన్ దిక్కు పోకుండా ప్రాజెక్టుల గేట్లు బంద్ పెట్టే ఇగురం చేసిండ్రాట. చీనాబు నది మీద ఉన్న బల్గియార్ డ్యామ్ గేట్లు బంద్ చేసిండ్రాట. చీనాబు నది నీళ్లతోనే పాకిస్తాన్ లో ఉన్న పంజాబు ఇంగిన్ని జాగల్లో పంటలు పండుతున్నాయట. ఇప్పుడు గా పంటలన్నీ ఎండినట్టే. అటు జీలం నది నీళ్లను కూడా ఆపాలని చూస్తున్నారట. అది గిట ఆపేస్తే ఇక పాకిస్తాన్ మొత్తం ఎడారి లెక్క మారినట్టే. ఇప్పటికే వీసాలు రద్దు చేసుడు, పాకిస్తాన్ వాళ్ళని వెనకకు తోలిచ్చుడు, బార్డర్లు మూసేసుడు, అప్పులు పుట్టకుండా చేసుడు, మన దిక్కుకేంచి పాకిస్తాన్ కు పోయే సామాన్లు ఆపేసుడు, గిట్ల తీరొక్క పాకిస్తాన్ వాళ్ళను ఇరకాటంలో పెడుతున్నారు మనోళ్ళు. అన్నిటికంటే పెద్ద ముచ్చట నీళ్లు ఆపేస్తుండేటాలకు కుడితిల పడ్డ ఎలక లెక్క తయారైతాంది పాలి దేశం పరిస్థితి. ఇంకో దిక్కు అంటుకునేందుకు ఆముదం లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు తిండికి గతి లేకపోయినా రోషానికి ఏం తక్కువ లేదు పాకిస్తాన్ లీడర్లకు. వేరే దేశాలల్లో మాట్లాడుకుంటా బాంబులేస్తాం అవేస్తాం ఇవేస్తాం అని శాతగాని ముచ్చట్లు చెప్తుర్రాట. అయితే బాంబుల సంగతి ఏం గాని పెద్ద తుపాకులకు గుండ్లు కూడా చాలినన్ని లేవట పాకిస్తాన్ వాళ్ళ దగ్గర. గట్టిగా యుద్ధం చాలైతే 4 దినాలల్లో గుండ్లన్నీ అయిపోయి గుడ్లు తేలేస్తారని మాట్లాడుకుంటారు. మేకపోతు గాంభీర్యం లెక్క పాలి దేశపోళ్ళు ఊయ అంటారు తప్ప వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు అంటున్నారు. ఏం అవసరం లేదు, మనోళ్ళు నీళ్లు బంద్ పెట్టినరు అయిపోయాయి, వాళ్ళ పని కేలు కథం అంటున్నారు ఇంగింతమంది.